పిల్లలపై రుద్దకండి. ప్రజ్వల్ చదువుతున్న స్కూలు నుంచి ఒకసారి వచ్చి కలవమని తల్లిదండ్రులకు ఫోను వచ్చింది. ఆ అబ్బాయి సరిగా చదవడం లేదని, కనీసం పుస్తకాలు కూడా నీటుగా ఉంచుకోవడం లేదని ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్ను కూడా పిలిపించి అతని ఎదురుగానే పాఠశాలలో తన ప్రవర్తనను తల్లిదండ్రులకు పూర్తిగా వివరించి చెప్పారు. ప్రజ్వల్ తండ్రి వివేక్, మా వాడికి పుట్టినప్పుడే జాతకం రాయించామండి. వాడికి 14వ సంవత్సరం నిండేదాకా ఏలినాటి శని ఉందండి. అందుకే వాడు అలా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు 12 నడుస్తోంది. ఇంకో 2 ఏళ్లు తప్పదు. మనమే కాస్త చూసి చూడనట్లు సర్దుకుపోవాలి అని సమాధానం ఇచ్చాడు. ప్రజ్వల్ మీద ఈ మాటల ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళ నాన్న ఆలోచించలేదు. రేపు ఆ పిల్లవాడే పరీక్ష తప్పినా, గ్రహస్థితి బాగోలేదు అందుకే తప్పానని చెబితే అంగీకరిస్తాడా ఆయనే కాదు. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడుతూనే ఉంటారు. వాటి పర్యవసానాల గురించి అసలు ఆలోచించరు. ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారికి ఉండొచ్చు. కానీ ఆ నమ్మకాలు మనకు మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అన్నది తప్పక ఆలోచించాల్సిన విషయం. నమ్మకం మూఢనమ్మకం కానంత వరకు రాలేదు. అలా అయితే మాత్రం జీవితాన్నే నష్టపోవాల్సి వస్తుంది. చదువుకునే పిల్లలకు కార్యకారణ సంబంధాన్ని తెలియజేయాలి. హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పాలి. అంతేకాని మన నమ్మకాలను వాళ్లమీద రుద్దకూడదు. ఫలానా వాళ్లు ఎదురు రావడం వల్లే ప్రమాదం జరిగిందని, ఫలానా పని చేయనందువల్లే అనుకున్నది జరగడం లేదని, ఇలా రకరకాల మాటలు నిత్య జీవితంలో చాలామంది ఇళ్లలో దొర్లుతూనే ఉంటాయి. పిల్లలు వాటిని ఆలకిస్తారు. పిల్లలకు అనవసరమైన నమ్మకాలను అలవాటు చేయడం కన్నా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే విధానాలను ప్రోత్సహించడం అవసరం. ప్రవర్తనలోనో, సామర్థ్యంలోనో లోపముంటే అధిగమించే మార్గం చూపాలి కాని, అసమర్థులుగా మనమే ముద్రవేస్తే వారు జీవితంలో ఎదగలేరు. తమ బలాలను బలహీనతలను అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోవడంలో శిక్షణ ఇవ్వాలి. మీ పిల్లలు కాదు. వారు మీ ద్వారా వస్తారు. అంతేకాని మీ నుంచి కాదు. వారికి ప్రేమనివ్వండి. మీ ఆలోచనలు నమ్మకాలు కాదు. రేపటి భవిష్యత్తులోకి వారిని వారిలాగే ఎదగనివ్వండి అంటారు ఖలీల్ జిబ్రాన్. ఇది సంపూర్ణ సత్యం. వారి లక్ష్యాలను వారు నిర్దేశించుకోవడంలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి కాని తమ కలలను పిల్లల ద్వారా నెరవేర్చుకునే నియంతలుగా కాదు. ప్రతి అడుగు చెయ్యి పట్టుకుని మీరే నడిపించాలని అనుకోవద్దు. సూచనలు, సలహాలతో వెనక ఉండి పిల్లలను ముందుకు నడిపించండి.